నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ, బాధను కలిగించిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధులో. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. బొగ్గుని వేడిగా ఉన్నప్పుడు తాకితే చెయ్యి కాలుతుంది. చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతికి మసి అంటుతుంది. అలాగే పనికి మాలిన వాళ్లతో స్నేహం ఎలా చేసినా ముప్పు మనకే. జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపు చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. గత జన్మలో నీకు నీ కర్మకు సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే నీ జీవితంలోకి వస్తారు. ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి, మేధస్సుకి కూడా అంతుచిక్కని పరమార్థం దాగి ఉంటుంది. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయస్సు ఉన్నా, అనుభవం ఉన్నా వ్యర్థం. ఒక్కోసారి భగవంతుడు మిమ్మల్ని అన్నిటి నుండి విముక్తం చేస్తాడు, మీ మీద మీరు దృష్టి పెడతారని. ఆ సమయంలో స్నేహాలు, బంధాలు దూరమైనట్లు మీకు అనిపించవచ్చు. కానీ మీకు మంచి జరగాలంటే అది అనివార్యం. మిమ్మల్ని కాపాడడానికి ఆ పరమాత్ముడు చేస్తున్న లీల అని విజ్ఞతతో ఆలోచించే వారికే అర్థం అవుతుంది. ఎవరైనా నీతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు నీ పొగరు, బలం, అహంకారం, అదే ఈగో అన్నీ పక్కన పెట్టి మాట్లాడి చూడండి. ఏమో, ఎవరి వల్ల ఎవరు ఎలా మారుతారో, జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరికి తెలుసు. ఒక్క క్షణం చాలు చెడు మంచి అవ్వడానికి, మనసు మారడానికి. భార్య అందంగా లేదని కాపురం చెయ్యలేక భర్త మరొక గడప తొక్కితే అది సంస్కారం. అసలు పనికిరాని మొగుడితో కాపురం చెయ్యలేని భార్య గడప దాటితే అది వ్యభిచారం అంటుంది ఈ సమాజం. పరిస్థితులను బట్టి మారిపోతే అది ప్రేమ కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకసారి పట్టుకున్న చేతిని ప్రాణం పోయేంత వరకు వదలకపోవడమే నిజమైన ప్రేమ. ఒక మగాడు బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా ఆడదే కారణం అంటారు. అది చేతకాని వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పే కారణం. వాడి బుద్ధి మంచిదైతే బాగుపడతాడు, వంకర బుద్ధి అయితే చెడిపోతాడు. నచ్చనప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. కొందరు మౌనంగా అందరికీ దూరంగా బ్రతుకుతున్నారు అంటే ఏదో పెద్దగా సిద్ధం అవుతున్నారనే అర్థం. నిజం తెలుసుకోండి, మనం ఉండడం కొన్ని రోజులు మాత్రమే అని. ఈ కొన్ని రోజుల్లో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, నేను అనే అహంకారం మరియు ఇంకెన్నో, వీటి నుండి బయటపడండి. మనం ఎప్పుడు ఓడిపోతామా, ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వాళ్లే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు. అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. సమస్యల కోసం ఆలోచిస్తుండేవాడికి బాధ, దుఃఖం మిగులుతుంది. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు. కోపం, ఆవేశం ఉన్నప్పుడు ఎంత తెలివైన వాడైనా మూర్ఖుడిలా ప్రవర్తిస్తాడు.
కోపం, ఆవేశం ఆలోచన శక్తిని నాశనం చేస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా, కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. అందరూ ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడటం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో, జీవితంలో నిలదొక్కుంటావు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బ్రతుకు అంటేనే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. Thank you so much for watching this video.